రెడీ అయినట్లే రెడీ అయ్యి ఒక్కసారే వెనక్కి తగ్గి ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో లీడింగ్ లేడీగా మారింది త్రిష. సేమ్ టు సేమ్ మరో కథానాయికి కూడా అదే సీన్ని రిపీట్ చేసింది. ఫ్యూచర్లో త్రిష స్థాయికి ఎదుగుతుందా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. మెంటల్ మదిలో చిత్రలహరి, బ్రోచే వారెవరురా, అలవైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో నటించిన నివేదా పేతురాజ్ గుర్తుంది కదా. 3 ఏళ్ల క్రితం స్క్రీన్ కు దూరమైన ఈ బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఆదర్శ కుటుంబంలోకి నివేద అడుగు పెట్టింది అని ప్రచారం మొదలైంది. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న కొత్త చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోందట. గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తూ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది నివేద. దుబాయ్ బిజినెస్ మెన్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో పీకల్లోతు ప్రేమలో పడి 5 ఏళ్లు రిలేషన్ తర్వాత ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లికి రెడీ అవుతోన్న సమయంలో ప్రియుడికి బ్రేకప్ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది నివేద. ప్రస్తుతం టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.